మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో తిరిగి మరొక కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉండటానికి ప్రభు వారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ వాతావరణం బట్టి, దేవుని మహాకృపను బట్టి ప్రభుకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రభుకు ప్రియమైన బిడ్డలుగా ఆయన వాక్యాన్ని వింటూ ధ్యానం చేస్తూ, వాక్యాన్ని బట్టి బలపడుతూ, వాక్యాన్ని బట్టి అనుసరిస్తూ ప్రభులో ఫలిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరట మీకు వందనములు, ప్రభు పేరట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము దేవుని యొక్క వాక్య ధ్యానములోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనములో ఉన్నటువంటి మాటలు మనం చదువుకొని, మరి ఆ మాటలను మనం ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి ఆ మాటలను మనము మరి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఈ మాటల్లో మనము మొదటి దినాన కనికరం గల దేవుడు అని ధ్యానం చేశాం. ఆ తర్వాత ఆయన నీ చెయ్యి విడువడు అనే మాటని మనం ధ్యానం చేశాం. ఈ దినాన నిన్ను నాశనము చేయుడు అనే మాటను కూడా ధ్యానం చేయటానికి ప్రభు మనకు సహాయం చేయాలి. కనుక ఈ మాటను ఒకసారి చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా కనికరగల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. తండ్రి, మీకు వందనములు ప్రభువు. ఈ సమయంలో మరుగుపరచండి మీ దాసుని. ప్రభు, ఈ సమయంలో వివరించండి మీ మాటల్ని. బిడలకు బుద్ధిగంతాల వరకు అందించబడటానికి మేలు పొందినట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి చదువుకున్నటువంటి మాటల్లో మనము కనికరం గురించి తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆయన విడువడు అని ఆయన కాపుదల గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినాన నిన్ను నాశనము చేయడు, దేవుడు నాశనము చేయడు, పాడు చేయడు. నిన్ను నాశనం చేయడు అనేటువంటి మాటకు ఏంటి అర్థము అంటే, ఇది పాపానికి శిక్ష ఉండదని కాదు, కానీ పూర్తిగా అంతమొందనీయుడు, శిక్షించిన నిర్మూలించడు. దేవుడు చేసిన తప్పును బట్టి మరి ఆయన మరి నాశనం చేయడు, కానీ ఆయన నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసుకొని ఆ తప్పుని విషయంలో పశ్చాత్తాపడి, ఆ తప్పు విషయంలో ప్రభుని వేడుకొని, ఆ తప్పు విషయంలో మరలా చేయకుండా మరి ప్రభు ఎదుట తిరిగి నువ్వు యేసుక్రీస్తుని బట్టి నూతన సృష్టిగా నువ్వు చేయబడటానికి నీవు అప్పగించుకున్నప్పుడు శిక్షణలో నిన్ను దేవుడు బాగు చేయటానికి ప్రభు ఇష్టపడతాడు. ఎలాగ నాశనం చేయడు ప్రభు అని వాక్యం చూసినప్పుడు, శత్రువు చేతిలో పూర్తిగా అప్పగించడు, పరీక్షల్లో పూర్తిగా కూలిపోనివ్వడు, నిరాశలో మునిగిపోనివ్వడు, చివరికి రక్షిస్తాడు. ఆయన మరి నువ్వు తెలుసుకోవటానికి ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీకు దేవుని కాకుండా దేవుని వెలుపుటను ఉంటే ఇలాంటి శత్రువుల దాడి నీకు ఉంటుంది అని తెలుసుకోవటానికి, మరి అలాంటి శత్రువుల యొక్క వ్యతిరేకతలను నువ్వు చూస్తావు బాగు కావటానికి, నాశనం కాకుండా. అందుకని అట్టని దేవుడు వారికి అప్పగించడు. కానీ మరి దేవుని విడిచిపెట్టి నీకు లోకం కావాలి అనుకున్నప్పుడు, లోకములో శత్రుత్వం అనేది
ఎలాగ పుడుతుంది, ఎవరి వలన పుడుతుంది, దానికి కారణము నీలో ఉన్నటువంటి బలహీనత ఏంటో అని తెలుసుకోవటానికి. రెండవదిగా నీవు దేవుని యొద్దకు వచ్చి దేవుని నమ్ముకొని దేవునిలో నిలిచుండేటువంటి బిడ్డగా ఉండటానికి, బలపడటానికి దేవుడు కొన్ని పరీక్షల ద్వారా ప్రభు నడిపిస్తున్నప్పుడు, కొన్ని విషయాల్లో పరీక్షిస్తూ ఉన్నప్పుడు అందులో నువ్వు తూలిపోకుండా మరి తొట్టెళ్ళకుండా ఆ పరీక్షల్లో నువ్వు మరి తిరిగి నువ్వు నేర్చుకోవటం కానీ, అందులో బలపడటం కానీ, తిరిగి సరిదిద్దుకోవటం కానీ జరగటానికి. నీ జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలో మునిగిపోయేటువంటి పరిస్థితికి ఎప్పుడు దేవుడు తీసుకురాడు, కానీ ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఆయన రక్షణ ఎప్పుడు నీకు ఉంటూ ఉంటుంది. ఎందుకని దేవుడు అలాగా చేస్తాడు అంటే, తన వాగ్దానాలు వలన, వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు కదా, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం బట్టి నాశనం చేయడు. తన ప్రేమ ఉంది కాబట్టి, ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ప్రేమ వలన ఆయన నాశనం చేయడు. తన నామ మహిమ కొరకు, తన బిడ్డలు అనే గొప్పతనంగా చూపించుకోవడం కొరకు నాశనం చేయడు. తన ప్రజలను కాపాడటానికి దేవుడు నాశనం చేయడు, కానీ వాళ్ళు ఉన్నటువంటి స్థితి ఏమిటో, స్థాయి ఏంటో, ఎలాగ దేవుడు ఉంచితే వారు ఎలాగైపోతున్నారో అని వారి తప్పులు తెలుసుకోవటానికి దేవుడు అలాంటి మార్గాలు కూడా నడిపిస్తాడు. కానీ వాస్తవానికి ప్రభువుకి మన పట్ల ఎలాంటి కోపము అనేది ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది కాబట్టి. మరి బైబిల్లో మరి దేవుడు పరీక్షించి వారిని నాశనం చేయకుండా ఆ పరీక్షల గుండా వారిని నడిపించి దేవుడు వారిని ఎట్లాగా బలపరిచాడో, వారిని ఎలా స్థిరపరిచాడో, ఎలాగ గొప్పగా చేశాడో అని చూసినప్పుడు బైబిల్లో నోవాహు ఉన్నాడు. ఓడ అనుభవంలో అతన్ని ఎలాగ ప్రభు నడిపించాడో, యేసేపు ఉన్నాడు. చెరసాల అనుభవంలో నుంచి ఎలాగ అతని దేవుడు మరి గొప్ప చేశాడో, దానియేలు సింహాలు బోనులో వేయనప్పుడు అనుభవం గుండా మరి ఏ స్థాయికి ప్రభులో ఏ స్థితికి రాబట్టడం జరిగిందో, అలాగనే షడ్రక్, మెషక్, అబేద్గోలు ముగ్గురు యువకులు వారి యొక్క మరి జీవితంలో పరీక్ష గుండా ఆ బబులోను సామ్రాజ్యమే రూల్స్ అని రెగ్యులేషన్స్ అన్నీ కూడా మార్చబడటం కానీ, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా వాళ్ళు భయపడి ప్రభువుకు మాత్రమే వాళ్ళు ఆరాధన కానీ లోకానికి విగ్రహారాధనకి మనుషులు కాదని తెలుసుకొని వారు ఆ పాలు తేనె ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రభు వారిని మరి ఎర్ర సముద్రం దాటించి అరణ్య మార్గముల గుండా, మరి శత్రు రాజ్యాల గుండా, ఎడారి మార్గముల గుండా, కష్టతరమైనటువంటి మార్గముల గుండా వారికి అనుభవాల్ని, వారి జీవితాల్లో అనుసరణను, వారి జీవితంలో విధేయతను, వారి జీవితంలో ఓర్పును, వారి జీవితంలో ఆధారపడడం, వారి జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించటం, వారి జీవితంలో దేవుడు తప్ప మరొక దేవుడు కాదని, వారి జీవితాల ఫలింపు దేవుని వల్లని తెలుసుకోవటానికి దేవుడు అలాగా పరీక్షల గుండా తీసుకెళ్ళాడు. కానీ అలా పరీక్షిస్తూ వాళ్ళని బాగు చేశాడే, కానీ ఆ పరీక్షల్లో వాళ్ళకి దేవుడు విజయము కలిగినట్లుగా మేము విజయం పొందాము అనేటువంటి శక్తిని ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు? నాశనం చేసేటువంటి దేవుడు కాదు. మనం నమ్ముకున్నటువంటి మన ఆరాధ దైవమైనటువంటి యేసయ్య. కనుక ఈ ఉదయకాలం మందు మన దేవుడు నాశనము చేయడు. ఎందుకు చేయడు? నాశనం అనేది ఎవరికి ఉంటుంది? ఎవరు నాశనం అవుతారు? నాశనం కావలసింది సాతానుడు, సాతాను యొక్క అనుచరులు. మనం బాగుపడాల్సింది మంచి మేలు మరి అనేది దేవుని బిడ్డలైనటువంటి మనకు. కనుక మన దేవుడు ఎప్పుడు కూడా అలాగా నడిపిస్తూ ఉన్నాడంటే, అలాగా వెళ్తూ ఉన్నామంటే, అలాంటి కలుగుతున్నాము అంటే శత్రువులు ఎక్కడ ఉన్నారు, నాశనం అనేది ఎక్కడ పొంచి ఉన్నది
మనము పరీక్షించబడుతూ ఉన్నాము. దేవుడు మనల్ని రక్షించటానికి, దేవుడు మనల్ని ఆస్వాదించటానికి ఈ విధంగా ప్రభు తీసుకువెళ్తున్నాడు. ఈ విధంగా వెళ్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. నేర్పించటానికి, శిక్షణ ఇవ్వటానికి, బలపడటానికి ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క మంచితనము మన జీవితాల్లో జరగటానికి. కనుక ఈ మాటలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా నాశనం చేసే దేవుడు కాదు, కానీ బాగుపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఇటు మాటలు ప్రతి బిడ్డకు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. తండ్రి, నీ పరిశుద్ధ నామములో నీవు నాశనము చేయవని, నీ మంచితనము, నీ గొప్పతనము, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మా పట్ల ఎంత గొప్పగా ఉన్నాయని, మేము బాగుపడటానికి, మేము బలపడటానికి, నీలో అంటుకట్టబడటానికి, స్థిరపరచడానికి, ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, విస్తరించటానికి, అనుభవించటానికి, నిన్ను కలిగినటువంటి వారముగా మేము ఉండటానికి మీరు చూపిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు బిడ్డలకు దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వింటున్న మాటలు వింటున్న బిడ్డలకును, తమ జీవితాలను ప్రభుకు అప్పగించుకున్న బిడ్డలకును, ప్రభు చేత సరిచేయబడి బాగుపడుతున్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.